కోతి నిజంగా తన గుండెని చెట్టుపైన పెట్టిందా? తెలియాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ జూహి అమ్మ కథలు. ఈరోజు మనం చెప్పుకునే కథ తెలివైన కోతి. ఒక పెద్ద నది దగ్గర ఒక జామ చెట్టు ఉండేది. ఆ చెట్టు పైన ఒక కోతి ఉండేది. ఆ చెట్టులో చాలా తీయని జామ పండ్లు ఉండేవి. ఒకరోజు ఆ నదిలో ఒక ముసలి వచ్చింది. అదే చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటుంది. కోతి అడిగింది, ఎవరు నువ్వు? నా పేరు ముసలి అని చెప్పింది ముసలి. నేను ఈ నదిలో ఉంటాను, చాలా ఆకలిగా ఉంది. అప్పుడు కోతి చెట్టులోని జామ పండ్లు కిందకి వేసింది. ముసలి వాటిని తిని చాలా సంతోషపడింది. ఆ రోజు నుంచి కోతి రోజు ముసలికి పండ్లు ఇస్తూ ఉండేది. ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. ఒకరోజు ముసలి తన ఇంటికి వెళ్ళి ముసలి తన భార్యకి చెప్పింది, నది దగ్గర ఒక కోతి ఉంది, అది నాకు చాలా తీయని పండ్లు ఇస్తుంది. ముసలి భార్య ఆశపడి చెప్పింది, ఆ కోతి రోజు తీయని పండ్లు తింటుంది కదా, దాని గుండె చాలా తీయగా ఉంటుంది, నువ్వు దాన్ని తీసుకురా. ముసలి, వద్దు, అలా తప్పు చేయటం ఒప్పు కాదు, నేను ఒప్పుకోను దానికి. కానీ చివరికి ముసలి భార్య మాట విని కోతిని తీసుకురావాలని అనుకుంది. మరుసటి రోజు ముసలి కోతికి చెప్పింది, నా ఇంటికి రా, నా భార్య నీకు మంచి భోజనం చేస్తుంది. కోతి, నేను ఈత కొట్టలేను కదా. ముసలి, పర్లేదు, నా మీద కూర్చో, నేను నిన్ను తీసుకెళ్తాను. కోతి ముసలి మీద కూర్చుంది. వాళ్ళు నది మధ్యలోకి వెళ్ళారు. అప్పుడు ముసలి నిజం చెప్పింది, నిజానికి నా భార్య నీ గుండె కావాలని కోరింది, అందుకే నిన్ను తీసుకెళ్తున్నా. కోతి ఒక్క క్షణం భయపడింది, ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ వెంటనే తెలివిగా ఆలోచించి, అయ్యో, నా గుండె చెట్టుపైన ఉంచానే, ముందు అక్కడికి వెళ్దాం అని అనగా ముసలి నమ్మి మళ్ళీ చెట్టు దగ్గరికి వచ్చింది. కోతి వెంటనే చెట్టెక్కింది. అప్పుడు కోతి నవ్వి, ఎవరైనా తమ గుండె ఆ చెట్టుపైన ఉంచుతారా? స్నేహితుడిని మోసం చేయటం తప్పు కదా. ముసలి తన తప్పు అర్థం చేసుకొని చాలా సిగ్గుపడింది. కోతికి క్షమాపణలు చెప్పింది.